రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు దూసుకువెళుతోంది. రేవంత్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ గొప్ప గొప్ప పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తో బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం ద్వారా 2025 జూలై వరకు 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటింది. రోజుకు సగటున 30 లక్షల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. పేద మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకొని ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని తెలంగాణ ఆర్టీసీ కూడా తెలిపింది. రాష్ట్రంలో ఈ ఉచిత ప్రయాణాల విలువ మొత్తంగా 6,700 కోట్లుగా నమోదైనట్టు వెల్లడించింది. ఉచిత బస్సు సేవలు కొనసాగించేందుకు అవసరమైన నిధులను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందంటూ పేర్కొంది.